కేసుకు సంబంధించి మళ్ళీ నోటీసులే ఇచ్చారంట కదా, అంటే 2-3 రకాల ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలు పెట్టించాలన్నటువంటి కోరిక ఇద్దరిది. సునీత, షర్మిల వాళ్ళ కోరిక తీర్చాలి. అయితే టీడీపీ బాధ్యతేనా? అంతే కదా, అంటే వాళ్ళు ఆ సహాయం చేశారు కదా మొన్న ఎన్నికలకు ముందు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. అందులో ఇక్కడ 2 కోణాలు. ఒకటి, సునీత వాళ్ళ భర్త అట్లాగే సిబిఐ డైరెక్టర్ మీద పెట్టిన కేసేమో తీసేయబడాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి పేసిన ప్రైవేట్ కేసులో నిన్న విచారణ చేశారు, అతని వాంగ్మూలం తీసుకున్నారు. తర్వాత అది అతను ఇచ్చింది ఫాల్స్ అని చెప్పి రేపు పొద్దున వీళ్ళకి ఇచ్చి క్లోజ్ చేయాలి. అది అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రైవేట్ కేసుని ఓకే చేసినందువల్ల అది రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. అది ఫాల్స్ కంప్లైంట్ అన్నటువంటి దాంతో క్లోజ్ చేయాలి, తద్వారా వీళ్ళకి విముక్తి కల్పించాలి. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి ఆ రోజున సిబిఐ అరెస్ట్ చేయడానికి రెడీ అయినప్పుడు కోర్టు ఆపింది దాన్ని, హైకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి అతని బెయిల్ని రద్దు చేయమని చెప్పి అడిగింది సునీత. కాబట్టి ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చారు. సాధారణంగా ఒక్కసారి కింద కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అతనికి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినట్టు రాసుకుని ఇచ్చేయమని చెప్పేసింది అతనికి. ఆ రోజున వీళ్ళు సబ్మిట్ చేసిన సాక్ష్యాల తర్వాతనే అది ఇచ్చింది. సాక్ష్యాల తర్వాతనే ఆ పాయింట్ రైజ్ అయింది. ఎందుకంటే అందులో మెన్షన్ చేయబడింది ఇతను కుట్రదారుగా కాదు, ఏది సాక్ష్యాల తారుమారు నిందితుడిగా చూపించారు.